ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలుపుతూ నా పేరు ఎన్ వర్ధన్. నేను BSFL సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఇప్పుడు చేస్తున్నా. సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే ఒక ప్రకటన చేసిండు. 22 స్కూళ్ళు ఇక ఉండవు, 4000 స్కూళ్ళకే పరిమితం, అంటే 4000 స్కూళ్ళే ఉంటాయి ఇక తెలంగాణలో అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని BSFI ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మీరు ఈ యొక్క వ్యాఖ్యలు గనక వెనక్కి తీసుకోకపోతే మేము దీని మీద ఉద్యమమే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మిత్రులారా, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే 22 స్కూళ్ళు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద చెలగాటం ఆడడమే. 22 స్కూళ్ళు ఇలా మూసివేస్తున్నారంటే మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. అందుకే ఉద్యోగులను, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరం BSFI ఆధ్వర్యంలో ఏకం చేస్తాం. ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని మీద మేము త్వరలోనే మీరు చూస్తారు. తక్షణమే ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈయన ఇక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పట్టుకొచ్చిండు. ఫ్యూచర్ సిటీ అంటుండు. అక్కడికి వెళ్తాడు ఏవియన్ ఏంటి మన అది లేక్ ఫీల్డ్ అని పెట్టుకుంటే ఒక గ్లోబల్ అని ఉండద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మన రేవంత్ రెడ్డి గారు. గ్లోబలు లేకపోతే ఇక్కడ ఇటువంటి ఉండదు, టోకలు ఉండద్దు అని మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది చూసుకోలేరా? సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు పరిపాలిస్తున్నారా? మరి అట్లనే ఉంది మీ పరిపాలన చూస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకేం పని ప్రైవేట్ స్కూళ్ళను ఓపెనింగ్ చేయనీకి వెళ్ళడం? అయితే తెలంగాణ ప్రజలకి నువ్వేం ఉదాహరణ ఇస్తున్నావు? దేనికి సంకేతం అది? అంటే ప్రైవేట్ స్కూలు మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, చీఫ్ గెస్ట్గా నేనే వస్తున్నాను మీరు ఇస్తున్నారా? ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే ద రేజింగ్ ఆఫ్ మన తెలంగాణ రేజింగ్ నెంబర్ 1 అని పెడుతుండే ఒకటి. మొత్తం వేరే చూసినా బస్సులో కాదే ఓరి ఇదేం కదా, ఎక్కడ చూసినా బస్సులో కాదే పెడుతుంది రేజింగ్ నెంబర్ 1. ఎక్కడ రేజింగ్ నెంబర్ 1 ఉంది? 27,000 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి, 5,000 పోస్టులు అంటున్నావు. ఇదా రేజింగ్ నెంబర్ 1 తెలంగాణ? విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దందా నడుపుతున్నారు ఇలా తెలంగాణలో. ఇదా రేజింగ్ నెంబర్ 1? అది ఏంటంటే మన ఇదొకటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్తుందంటే తెలంగాణ భారతదేశంలో తెలంగాణ 26వ స్థానంలో ఉంది అని చెప్తున్నది. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తున్నది 26వ స్థానంలో ఉందట. మరి నేషనల్ రేజింగ్ నెంబర్ 1 ఎట్లయితుందని మేము అడగదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా. ఈ వాక్యాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులకి, కాంగ్రెస్లో ఉన్న బహుజనులకి నేను ఒకటి ఏం తెలియదలుచుకున్నా అంటే, మిత్రులారా, దగ్గరుండి కాంగ్రెస్ని కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారి ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఆయననే అంతం చేసుకుంటుండు దగ్గరుండి. ఎవరెవరో బొమ్మలు పెడతాడు ఇక్కడ వచ్చి. తెలంగాణ ప్రజలు ఇలా ఎంత సిగ్గు పడుతున్నారంటే, ఏం పని ఢిల్లీకి పోవాల్సినటువంటి పని ఏం పని అయ్యా నీకు? ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు, ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల పైన మేము కూడా తక్షణమే 20,000 పోస్టులు వేయాలి. 20,000 పోస్టులు వేయకపోతే అమరణ నిరాహార దీక్షలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఇక నిరుద్యోగ యువతమ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రావు పోతే రెడ్డి, రెడ్డి పోతే రావు. తెలంగాణ వాళ్ళకి రాసి పెట్టినట్టయింది. ఇలా ఎక్కువ శాతం మనమున్నాం, ఎక్కువ ఓట్లు మనమున్నాం. మనం తలుచుకుంటే తెలంగాణలో వచ్చింది విద్యార్థి యువతమా. ఇలా ఉద్యోగులు లేవని రోడ్ల మీదకి ఎక్కుతున్నాం. ఆ రోడ్ల మీదకి ఎక్కదంటే
ఈ దొంగలను ఫస్ట్ తెలంగాణ నుంచి రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో ఈ సందర్భంగా నేను నిరుద్యోగులకు ఒక పాట రూపంలో తెలియజేస్తున్నా. రావాలే యువత మార్పుని తేవాలే గనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా, ఈ తెలంగాణ సాధనలో నీ తెగువే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట, తెలంగాణ వద్దన్న ద్రోహులే మంత్రులయ్యి కూసుంటారట, రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక, చదువుకున్న యువత రేపటి మార్గం నువ్వేనంట, ఈ సమాజంలో మనపై జరిగే కుట్రలను చెప్పాలంట, ఆ కుట్రలను పసిగట్టే వాళ్ళను ఏకం చెయ్యాలంట, ప్రశ్నించే గొంతులు ఒక్కటై బహుజన రాజ్యం తేవాలంట, రావాలే యువత రాజ్యము తేవాలే గనుక అని నేను ఈ సందర్భంగా నిరుద్యోగులకి విద్యార్థులకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు కర్ల ప్రేమానంద్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఉస్మానియా క్యాంపస్లో ప్రెస్ అటెండ్ చేయడానికి కారణం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు, అసలు చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇట్ మే బి రేవంత్ రెడ్డి ఆర్ ఎవ్రీబడి ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఎనీవన్ మినిస్టర్, ఎవ్వరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పనిచేస్తుండు, ప్రైవేట్ వ్యవస్థకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ దాన్ని బాగు చేయాల్సింది పోయిన విద్యాశాఖ మంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళలోకి పోయి ప్రైవేట్ వ్యవస్థను మీరు బలోపేతం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మీకు పన్నులు కట్టేది ప్రైవేట్ వ్యవస్థలా లేకపోతే తెలంగాణ ప్రజల అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండో విషయం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ 5 years to 14 years మస్ట్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఉచిత నిర్బంధమైన విద్యను అందించాలి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టీఈ ఇంప్లిమెంటేషన్. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయము మీకు మీ దృష్టికి రాదలుచుకున్న ఏంటంటే, తెలంగాణ ప్రజల దృష్టికి ఏం తీసుకురావదలుచుకున్నా అంటే, విద్యా హక్కు చట్టం అనేది ఇది మన ప్రాథమిక హక్కు. ఇదే మనకు మెయిన్గా వయలేట్ అవుతున్న ప్రాథమిక హక్కు. దీనిపైన మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక విషయం మీ దృష్టికి రావదలుచుకున్నది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆర్టీఈ, జియో నెంబర్ 22 18/7/2017 ప్రకారం స్కూల్ బ్యాగులు 6 to 12 kgs ప్రైమరీ స్కూల్స్కి, 12 to 17 kgs హై స్కూల్స్కి ఉండాలి. ఏ డిఓ అయినా, ఏఎంఈ అయినా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నాతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ నేను తిరగడానికి నేను సిద్ధం. నేను నిరూపిస్తా. మీరే పంపించిన జియోల్ని మీరే పాటించకుండా ఉంటే ఇది దేనికి సంకేతం చేసుకోవాలి, దేనిమని అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు జియో నెంబర్ 37 21 March 2017లో రెగ్యులేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ డిఎఫ్ఆర్సి అని డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు. ఎందుకు అమలు చేస్తలేరు? ఫీ రెగ్యులేషన్ చట్టం ఎందుకు అమలు చేస్తలేరు? ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతావు ప్రైవేట్ వ్యవస్థలో. ఇటు చూస్తేనేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నువ్వు చదివినా అని చెప్పి నీ నోటితో నువ్వు అంటావు గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్పి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివేమో సీఎం అవుతావు. మా పిల్లలేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవద్దు, ప్రైవేట్ స్కూళ్ళలో చదవమని చెప్పి మళ్ళీ ఏవిఎన్ లేక్ ఫీల్డ్ అనే స్కూల్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు. దేనికి సంకేతం ఇది? ఫ్రీ ఎడ్యుకేషన్ 12(1)(c, అదే ఆర్టికల్ 21A ప్రకారం 12(1)(c) సెక్షన్ ప్రకారం జియో నెంబర్ 42 30 డేట్ 7th month 2010లో జియో నెంబర్ 42 వచ్చింది. కానీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు?
సరే ఇదంతా పోని ప్రైవేట్ వ్యవస్థనే మనం కన్సిడర్ చేద్దామని మీ ఆలోచనకి వద్దాం. ఒక ప్రైవేట్ వ్యవస్థ లేకుంటే ఒక ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ కావాలంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 50% ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఏ సొసైటీ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటుందో ఆ సొసైటీ మీద 50% ఆఫ్ ఇన్కమ్ని మీరు స్టాఫ్ శాలరీస్కి ఇస్తున్నారా? ప్రైవేట్ వ్యవస్థలు 15% మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ లెక్క ఖర్చు పెడుతున్నారా? 15% డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారా? 15% గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారా? 5% లాస్ అండ్ ప్రాఫిట్ మీద నడవాలి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా, ఇంక్లూడింగ్ అది ఏదైనా కానీ మీరేం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచర్లు, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కూడా మీరు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. యు ఆర్ క్లియర్లీ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఎలిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్. తెలంగాణ బడ్జెట్ మొత్తం 3.5 లక్షల కోట్లుంటే 23,108 అంటే హార్డ్లీ ఒక 9% ఎడ్యుకేషన్కి ఇచ్చినావు. నువ్వు హెలికాప్టర్లో తిరగడానికి, మీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ఏమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాం. నీ ఇంట్లో నీ జేబుల నుంచి తీసి ఖర్చు పెడతలేవా? అయ్యి మా తల్లిదండ్రులు మేము పన్నులు కట్టి, నేను రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ ఉంటుంది, బండికి చలాన్లు పడితే మేము ఆ చలాన్ల రూపంలో మీకు పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల పైసల్ని మీరు మాకు లెక్క చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మీ ఖర్చు పెట్టుకుంటే మా విద్యకి ఎవరు ఖర్చు పెట్టాలి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాం. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని కానీ మీరు ప్రైవేట్ పరం చేద్దామనేది ఆలోచన ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం దీన్ని తీవ్ర రూపమైన కార్యాచరణ చేయదలుస్తాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మళ్ళా చెప్తున్నా. ఇంకొక విషయం మీకు క్లియర్గా ఐ వాంట్ టు మేక్ క్లియర్ దాట్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్కి అందరికీ దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా చట్టం తెలుసుడు ఇంపార్టెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి దీన్ని అడిగి పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళా మనము ఈ హక్కులను కోల్పోతే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీ సంపాదనలో సగం జీతం ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నాయి, సగం జీతం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నాయి. ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? కాబట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయంపై ఆలోచించాలి. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నట్టు, సీఎం రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్ వీఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ యూ దాట్, మేమేమి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే, మీరు ప్రజా వ్యతిరేకంగా ఉండి ప్రజాపాలన అనుకుంటే చెప్పుకుంటా తిరుగుతున్నారు ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా ఆ గవర్నమెంట్ స్కూల్ని తగ్గిస్తా, లేకపోతే ప్రైవేట్ పరం చేస్తా అంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాల వ్యాప్తంగా మీ పాలనపై తిరుగుబాటు చేస్తుంది. ఏ ఒక్క స్కూల్ని కూడా మూసేసినా నీకు చేతనైతే ఇంకొక 2 స్కూళ్ళు ఎక్కువ వేయించు. పేద పిల్లలు చదువుకుంటారు. పేదల ప్రభుత్వం, పేదల పెళ్లి దాన్ని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నాడు కాదు. నీకేమైనా సోయి ఉంటే నువ్వు వచ్చి గవర్నమెంట్ని బలోపేతం చేసి నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. మనం అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 21A అసలు ఫీజులు తక్కువ చేయాలని ఉంది కదా. ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? సరే, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఫీజు తక్కువనే ఉంది, మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పెంచుతున్నారు? అసలు పెంచే రైట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నార్మల్ చిన్న స్కూల్స్లో చూసుకున్నా కూడా నర్సరీ పిల్లకి 1 lakh, నర్సరీకి 1 lakh ఎందుకమ్మా? ఏమంతగానం నేర్పించేస్తున్నారు? లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ 1.27 కోట్లు స్కాలర్షిప్స్కి రిలీజ్ చేస్తే ఈసారి 1.38 రిలీజ్ చేశారు. అంటే 8.3% పెంచారు. ఎక్కడ కనిపిస్తున్నాయి? స్కాలర్షిప్స్ రూపంలో అన్నీ బయటికి రావాలి కదా, ఎక్కడున్నాయి? 8.3 కాదు, 15% పెంచితే కానీ స్టూడెంట్ అసోసియేషన్ ఒప్పుకోదు. 8.3% ఎక్కడ సరిపోతుంది? ఏ స్కాలర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? మీరు అలాట్ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడ కనిపిస్తుంది? స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే ఉన్నాయి, హాస్టల్స్ అలానే ఉన్నాయి. స్కాలర్షిప్స్ అంటే ఇంకా దూరం మాట.
2025-26 ఎడ్యుకేషన్ బడ్జెట్ 1.28 lakh crore ఉంది. 2026-27 ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమో 1.39 lakh crore ఉంది. అంటే ఆల్మోస్ట్ 8.3% పెరిగింది. కానీ కనిపించట్లేదు కదా. ఇదంతా కాకుండా నేను ఉమెన్ కన్వీనర్గా రీసెంట్గా పోస్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ ఆడపిల్లలకి సేఫ్టీ అన్న ఎక్కడ కనిపించట్లేదు. నేను రేవంత్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, అది 15%కి పెంచాలి కంపల్సరీగా. ఇంకా నాకు ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లు ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొంతవరకు వాదనలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అవును, 8.3 ఉంది కదండి. ఇప్పుడు 8.3లో ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అది ఇది అనుకుంటే చాలా మటుకు చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ అలానే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా అలానే ఉన్నాయి. ఎక్కడ డెవలప్ చేసినట్టు కనిపించట్లేదు కదా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందంటారా? అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు, 110% ఫెయిల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా 26, 27 సంబంధించి పాఠశాలలకి, విద్యాలయాలకి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ప్రవేశిస్తున్న విద్యార్థులందరికీ గ్రాండ్ వెల్కమ్ చేస్తుంది BSFI. నా పేరు రాము, ఉస్మానియా యూనివర్సిటీ MTech మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇంతకుముందుకు మా మీడియా ఇన్ఛార్జ్ కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ స్కూల్స్ మీద మాట్లాడారు. కానీ ఇక్కడున్న యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ కానీ, డిగ్రీ లెవెల్ కాలేజెస్ కానీ, లేదు పీజీ కాలేజీలైనా ఏ విధంగా ఫీ రియంబర్స్ పేరిట, స్కాలర్షిప్ పేరిట ఎంత దోపిడీకి గురవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు అంటే, ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ఉద్యోగం రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్లే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక యూనివర్సిటీకి రావాలంటే చాలా మందిని దాటుకొని ఆ కాంపిటీషన్లో యూనివర్సిటీకి రావాలని ఒక కళ ఉంటుంది పేదలకి, అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటే, అడ్మిషన్ పేరిట, మెస్ ఫీజుల పేరిట, ఫెసిలిటీస్ పేరిట, పరీక్ష ఫీజుల పేరిట దందాలు జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, పీజీ లెవెల్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీలోనే నేను పేరు చెప్పను, ఒక కాలేజు, అది ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ కాలేజీలో ఎంతవరకు దిగజారీరా అంటే, నువ్వు గనక నీ మెస్ ఫీజు కట్టకపోతే, నువ్వు ట్యూషన్ ఫీ పే చేయకపోతే, అది కూడా గవర్నమెంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ కాలేజ్, మీరు కనుక అది పే చేయకపోతే మీ యొక్క రిజల్ట్స్ కూడా చూపించబడవు అనేది క్లియర్గా చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్. మీరు కావాలంటే ఇదే యూనివర్సిటీలో ఆ కాలేజ్ ఉంది, ఒకసారి కనుక్కోండి. బీటెక్ అయిపోయి, ఎంటెక్ అయిపోయి ఉద్యోగ పేరిటనో, లేదు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బయటకు వెళ్ళాలి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు ఎందుకు కడతలేరు? యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు అది ఏ విధంగా రన్ అవుతుంది? స్కాలర్షిప్ పేరిట, ఫీ రియంబర్స్ పేరు మీద ఆ కాలేజీలు అనేవి రన్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చేసిన తప్పేంది? ఇంకొక దందా ఏం నడుస్తుంది అంటే, గవర్నమెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకే డబ్బులు వేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు అడిగిండు విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేయమని? ఎవడు అడిగిండు మిమ్మల్ని? మీరు మా అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు. అవే డబ్బులు కాస్త కాలేజ్ మేనేజ్మెంట్కో, కాలేజ్ అకౌంట్స్కో వేస్తే అవి క్లియర్ అవుతాయి. ఆ స్కాలర్షిప్సో లేకపోతే మెస్ బిల్లులో మీరు ఏవైతే మాకు పంపిస్తున్నారో అవి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా. మా అకౌంట్లోకి ఎందుకు పంపడం? మీరు పంపుతున్నారు కరెక్టే. ఎప్పుడు పంపుతున్నారు? వాడి సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, స్టూడెంట్ యొక్క సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, వాడి ఇయర్ అయిపోయిన తర్వాతనో పంపుతున్నారు. బిఫోర్ దట్ 40,000, 50,000, 60,000, 70,000 ట్యూషన్ ఫీలు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంది? అన్న, ఇప్పటివరకు పెద్ద పెద్ద
కాలేజీలకే ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి. బకాయిల విషయం కూడా చెప్తా. 10,000 కోట్ల రూపాయల 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్టిల్ పెండింగ్లో ఉంది. వాళ్ళకే ఇవ్వలేని గవర్నమెంట్ విద్యార్థుల అకౌంట్ వేస్తుందని నమ్ముతున్నారా? విద్యార్థులకు సంబంధించిన బడ్జెట్ అన్నది. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే అసలు ఇందులో ఎవడైనా ప్రశ్నించేటోడు ఉన్నాడా, లేకపోతే ఎవడైనా మాట్లాడతాడా, ఎవడు ముందుకు వస్తాడో చూద్దాము అని వాళ్ళు ఇంకా ఓపిక పరీక్షిస్తారు. విద్యార్థులే కానీ నిరుద్యోగులే కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ అదే చేస్తుండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. తప్పకుండా చెప్తున్నా కదా. విద్యార్థులను అంటున్నా అంటే ఇంతకుముందుకు మా లీడర్స్ చెప్పినట్టు కూడా ఇప్పుడు లేక్ ఫీల్డ్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళిండు, అట్లే మెడికోవర్ ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వెళ్ళిరు. వాళ్ళ సమాజానికి సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళు ఫిట్ కావడానికి అన్ని పనులు వాళ్ళకి ఏవైతే అవసరమో వాళ్ళ పిల్లల గురించి చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో అగ్రకుల పేదలకు కూడా వీళ్ళు చేయాలనే చిత్తశుద్ధి కేసీఆర్కి లేకుండే, రేవంత్ రెడ్డికి లేదు. బీజేపీ సంగతి సెంట్రల్లో చూస్తున్నాం, ఇక స్టేట్లో ఏం చేస్తారో ముందు చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 కోట్లు కూడా 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా అది విడుదల చేయలే. ఇమ్మీడియట్గా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే వాడు ప్రైవేటు కాలేజో లేదు అంటే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలోకి వెళ్తే ఇట్లుంది సార్ పరిస్థితి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ అధికారి తెలుసు, నాకు ఈ అధికారి తెలుసు అని హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా చెప్తుంది. మహా అంటే నీ మెమరాండం తీసుకుంటాడు అంతే, ఇయ్యి బాబు నీ లెటరీ అడబెట్టి వెళ్ళిపో, మనోడు మంచిగా టైంపాస్ చేస్తాడు, ఇంకా కాలేజ్ బాబు రేపు ఫోన్ చేయని చెప్తాడు. మళ్ళీ తర్వాత కాలేజీ పోయి ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చినామంటే హయ్యర్ ఎడ్యుకేషన్గా మేము మాట్లాడుకుంటాం. అంటే అధికారులకి రాజకీయ నాయకులకి మీకు మంచిగా ఒక సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? మీరు ఏ విధంగా అయితే గవర్నమెంట్ విద్యను కూడా కార్పొరేట్ చేయాలి, దాన్ని ఫినాన్స్గా ఎట్లా మార్చుకోవాలనే చిత్తశుద్ధి మాత్రం మీకు ఉంది. కానీ మా విద్య గురించి కానీ మా భవిష్యత్తు గురించి కానీ మీరు ఆలోచించే దాఖలాలు కూడా లేవు. ఎందుకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడికి డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 1,000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి నేను డొనేట్ చేస్తా, పంపిస్తా గవర్నమెంట్ బడ్జెట్లో, తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్లో నేను 1,000 కోట్లు నేను పెడతా అని చెప్పిండు. 1,000 కోట్లు కాదు కదా, 1,000 రూపాయలు కూడా పంపలే. అసలు ఎవరి ఖాతాలు ఇక్కడ ఉండే వీసీ అయితే ఇంకొక ఇప్పుడు మీకు ముందు మీకు కనిపిస్తుంది. జూలైలో ఇంటర్నల్స్ జరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న కండిషన్ ఏంటి అంటే మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీజులు కడితేనే ఇంటర్నల్స్ పెట్టండి అని చెప్తున్నారు. మెస్ ఫీజులు కడితేనే, ట్యూషన్ ఫీ పే చేస్తేనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ కానీ లేదు అంటే రిమైనింగ్ ఏ ఫార్మాలిటీస్ ఉంటాయో స్టూడెంట్స్కి సంబంధించి అవి పూర్తి చేయాలని చెప్తారు. గల్లా బట్టి గవర్నమెంట్ కాలేజీలలో కూడా, గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా అధికారులు ఎవ్వరికి భయపడతలేరు, స్టూడెంట్స్కి అయితే అసలే భయపడతలేరు. ఎందుకంటే మీరు ఎవరికైనా చెప్పుకోరి మీ ఖాతాలలో జమ కాలేదు, మేము ఇయ్యం అంతే. ఇంత భయం లేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ప్రశ్నిస్తలేడనే కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీ, దట్టు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ఇదే వైఖరి వహించినందుకు కేసీఆర్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసినాం. రేవంత్ రెడ్డిని కూడా దొరల గడిలకు పంపడానికి ఎన్నో రోజులు దూరం లేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద మీరు ఏ విద్యార్థులైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించి మీ ప్రభుత్వాన్ని ఎక్కించిర్రో ఆ విద్యార్థులకు నిరుద్యోగులకు గనక మీరు మేలు చేయకపోతే, మీరు వారికి భవిష్యత్తు చూపించకపోతే మీరు కూడా గడిలకు పరిమితం అవుతారు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు అన్నారు ఇది ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందులో చేసేటటువంటి కీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కూడా ఈయన విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడుండే ప్రొఫెసర్ పేరు దాయడం ఎందుకన్నా, ఇక్కడుండే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసింగ్ గారే ఆయన విద్య అనే వాళ్ళ భార్యని తర్వాత విద్యని ప్రేమిస్తున్నారని చెప్పిండు. మరి ఆయన తీసుకొస్తాడా? ఇప్పుడు వీసీ కుమార్ గారు తీసుకొస్తారో ఈ 1,000 కోట్లు మనం చూద్దాం. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, కొత్త పీజీ అడ్మిషన్స్ వస్తున్నాయి, పిహెచ్డి అడ్మిషన్స్ వస్తున్నాయి, ఫెలోషిప్స్ ఎట్లా ఇస్తారు, స్కాలర్షిప్స్ ఎట్లా ఇస్తారు, ఈ కాలేజ్ మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది మనం కూడా త్వరలోనే చూద్దాం. అసలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉంది అని. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాసం
దానికి 5 లక్షల బడ్జెట్ కార్డు రూపంలో మీకు ఇస్తాం, మీరు ఖర్చు పెట్టుకోరు అని చెప్పారు. అసలు 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఎవరి ఖాతాలకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినాయా? మాకు రాలేదు, మీకు రాలేదు. స్కాలర్షిప్స్ అట్లే మిగిలినాయి, ఫీ రియంబర్స్మెంట్స్ అట్లే మిగిలినాయి. మీరు ఇస్తాను 5 లక్షలు కూడా అట్లే మిగిలిపోయినాయి. అసలు మీరు ఏం చేద్దామనుకొని విద్యార్థులకు అన్ని ప్రలోభాలు వలికి మీరు అధికారంలోకి వచ్చిర్రు అనేది మాత్రం విద్యార్థులు మేలుకొని గద్దె దింపే ప్రయత్నం చేస్తే తప్ప రాజకీయ నాయకులకు బుద్ధి రాదు. అండ్ ఇంకో విషయం, ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి, గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి ఎస్పెషల్లీ ఓల్డ్ బిల్డింగ్స్ పెట్టడం, అందులో ఫెసిలిటీస్ లేకపోవడం, ఫెసిలిటీస్ పరంగా టాయిలెట్స్ లేకపోవడం, లేదు అంటే ఇప్పుడు డైనింగ్ లేకుండా, అంటే భోజనాలు లేకుండా, అంటే అక్కడ భోజనం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి కాలేజ్కి వెళ్ళకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడం, వాతావరణం బాగాలేకపోవడం, ఇవన్నీ కారణాల పేరిట ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. వీటి పేరు మీద ఎట్లా దందా చేస్తారు అంటే ఆ కాలేజీలు క్లోజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్స్ ఇస్తారు. ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు? 150,000, 160,000 నుంచి మొదలుకొంటే కేకే నారాయణ లాంటి కాలేజ్ వాళ్ళు 4.5 lakhs పర్ యానం పర్ ఇయర్కి వాళ్ళు పెడుతున్న కాలేజ్ ఫీజు ఎంత అంటే 4.4 లక్షలు. ఎంత దారుణం ఇది! విద్య ఎంత కార్పొరేటైజ్ చేసిరు! ఎవడి హస్తం ఉంది ఇదంతా? ఆంధ్రాల కాలేజీలు మీరు మద్దతు తెలుపుతారు, ఇండైరెక్ట్ ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఆంధ్రాలో కాదని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఆంధ్ర కార్పొరేటర్లకే, ఆంధ్ర అధికారులకే మీరు ఇండైరెక్ట్గా ఫినాన్స్ చేస్తారు. ఇది అందరికీ అర్థమవుతున్న విషయం. దాంతో పాటుగా డిఐఓలని కలిసి ఇట్లా కోర్సు లేని కాలేజీలు నడుస్తున్నాయి, అనాథరైజ్డ్ ఫీజులు తీసుకుంటున్నారని డిఐఓలని కలిసి మాట్లాడితే డిఐఓలు ఏమంటారు అంటే మీరు మెమరాండం ఇచ్చిపోండి, మేము చూసుకుంటాం అంతే, అక్కడికి క్లోజ్గా. ఇంత దౌర్భాగ్యమైన స్థితి తెలంగాణ విద్యా వ్యవస్థలో. దానికి బాధ్యుడు ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇంకొక విషయం ఏమిటి అంటే యాక్చువల్గా మన లీడర్స్ ఈ విషయం మాట్లాడలేదు. February 2026 రేవంత్ రెడ్డి గారు అధికారులతో కూర్చొని ఒక విషయం చర్చించారు. ఏమిటి అంటే ఫీజుల నియంత్రణ చట్టం, దానికి ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ లేదు, ఇల్లీగల్ అయితే అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. అసలు ఆ స్కూల్ ఎట్లుంటాయి అంటే దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఆ స్కూల్ పక్కకే మెయిన్ హైవే ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్కు అగెనెస్ట్గా స్కూల్స్ పెడతారు, క్లాస్ రూమ్స్ ఏమో అపార్ట్మెంట్లలో పెడతారు క్లాస్ రూమ్స్, ఫైర్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఓ ఎగ్జిట్ ఉండదు, ఒక ఎంట్రీ ఉండదు. ఫిట్నెస్ లేని బండ్లు ఓన్లీ హైదరాబాద్లోనే 4,500 చిల్లర బండ్లు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. అసలు దాని మీద దృష్టి ఉందా? రేపన్నాడు పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఎవడు బాధ్యుడు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. అండ్ ఇంకో విషయం, మీరు అంటారు ప్రతి విద్యార్థికి 1,08,000 రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామని చెప్తారు. అసలు ఇప్పటికీ కూడా దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్లో యూనిఫామ్స్ లేవు, స్కూల్స్లో బుక్స్ రాలే, నోట్స్ రాలే, ఇంకేం రాలే, కానీ 1,00,000 రూపాయలు ప్రతి విద్యార్థి ఖర్చు పెడతారు అని చెప్తారు. అసలు ఎవరిని కళ్ళు కప్పాలని చెప్తారు మీరు ఇవన్నీ? బడ్జెట్ ఏమో 8.3 బడ్జెట్ ఉంది. యాక్చువల్గా ఆ బడ్జెట్ని ఇప్పటిదాకా మా లీడర్ మాట్లాడినట్టు ఖచ్చితంగా స్టేట్ బడ్జెట్ 8.3 ఏదైతే ఉందో అది 15%కి ఇంక్రీజ్ చేయాలని BSFI డిమాండ్ చేస్తుంది. యూత్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరిట 4,000 స్కూల్స్ తీసుకొస్తాం, 24,000 స్కూల్స్ 24,000 స్కూల్స్ ఉన్న తెలంగాణలో వాటిని కాస్త 4,000 కుదిస్తామని చెప్తారు. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ఏమన్నాడు? KG to PG ఉచిత విద్య, అది కూడా ఇంగ్లీష్ విద్య అని చెప్పిండు. అది ఇంప్లిమెంట్ చేసిండా? చేయలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాడు, 4,000 కుదిస్తుండు. దీనివల్ల ఎవరు నష్టపోతాడు? ఊర్లలో ఉండే స్టూడెంట్స్ నష్టపోతారు. గూడాలు ఉంటాయి, తండాలు ఉంటాయి, మాదిగ పల్లెలు ఉంటాయి, మాల పల్లెలు ఉంటాయి. అసలు దగ్గరుంటేనే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్, జీవన విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి. మీరు ఎక్కడో స్కూళ్ళు పెట్టి 4,000 స్కూళ్ళు పెట్టి రాష్ట్రం మొత్తం చదివిస్తాము అంటే దానికి దేనికి సంకేతం? అందులో నష్టపోయేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఉద్యోగులు, టీచర్స్ నష్టపోతారు. దానితో పాటు
ఫ్యూచర్కు సంబంధించి ఉద్యోగాలు వేయాల్సి వస్తే ఓన్లీ 4,000 స్కూల్స్కు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా కూడా ఉద్యోగ పరిమితి తగ్గిపోతుంది. ఐ మీన్ ఆ నంబర్ ఏదైతే ఉంటుందో, నిరుద్యోగుల నంబర్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవ్వదు. ఆ పోస్టులు పడవు, టీచర్ రిక్రూట్మెంట్ రాదు, ఓన్లీ 4,000 వరకే పరిమితంగా ఉంటుంది. అండ్ మీరు 6 గ్యారంటీలలో ఇచ్చిన గ్యారంటీ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. మీ గ్యారంటీలనేమో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తారు, ఇప్పుడేమో ఇంటిగ్రేటెడ్ యూత్ ఇండియా స్కూల్స్ అని చెప్తారు. మళ్ళీ బయట పోయి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే కేంద్రంలో కూడా 90,000కు అప్రాక్స్ 90,000 స్కూల్స్ క్లోజ్ చేసినాము అని మీరే డేటా రిలీజ్ చేసిరు. ఆల్మోస్ట్ 90,000 స్కూల్స్ ఇన్ ఏ డికేడ్. ఈ 10 సంవత్సరాలలో 90,000 స్కూల్స్ మీరు క్లోజ్ చేసినా అని చెప్తారు. దీనివల్ల ఎవరికి నష్టం? మా పేద బడుగు బలహీన వర్గాలకే నష్టం. మా పిల్లలు చదువుకోరు, మీకేంటి ఫారెన్ పోతారు. ఒక మినిస్టర్ కొడుకేమో అమెరికాలో ఉంటాడు, ఇంకో మినిస్టర్ కొడుకేమో లండన్లో ఉంటాడు. మేమేమో కనీసం స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి మీరు క్రియేట్ చేస్తారు. ఇక బీజేపీ ఏం చేస్తుంది? వాళ్ళది కంటికి మంచిగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్కూల్స్ 10 సంవత్సరాలలో 90,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి. పది సంవత్సరాలలో 90,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి. 89 సార్లు పేపర్ లీకేజెస్ జరిగినాయి సెంట్రల్లో, 89 సార్లు. ఇక ఇవన్నీ మేము మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఏమనుకుంటాడు అంటే, అరే బీజేపీని తిడుతుర్రు, కాంగ్రెస్ని తిడుతుర్రు, ఇది నాకు ఫెచ్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అసలు మీరు చేసిన భాగోతమే ఇక్కడి వరకు వచ్చింది. కేసీఆర్ హయాం నుండే స్కాలర్షిప్స్ రాలే, ఫీ రియంబర్స్మెంట్స్ రాలే. ఇప్పుడు ప్రతిసారి ఇంకా మీరు బీజేపీ గురించి పేపర్ లీక్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇంకా మీరు చేసిన రాష్ట్రంలో లీక్ చేసిన గ్రూప్ 1 పేపర్లు, గ్రూప్ 2 పేపర్స్, ఏఈ పేపర్స్ ఇంకా రికార్డులోనే ఉన్నాయి. అందరు గుర్తుపెట్టుకునేవారు. మీరు నిరుద్యోగులతోటి ఆడిన ఆట, ఆ చెలగాటం మిమ్మల్ని దింపింది. రేపు రేవంత్ రెడ్డి దింపుతుంది. ఇక బీజేపీ రాష్ట్రంలో మేము ప్రయోగాలు చేసి అధికారంలోకి వద్దామనుకుంటారు. కానీ అడ్రస్ లేకుండా, బీజేపీని కూడా అడ్రస్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి పంపుతాం. అది కూడా బీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ పరిణామాలని దృష్టిలో పెట్టుకొని బీఎస్ఎఫ్ఐ కూడా ఒక రాజకీయ పోరాటం సాగిస్తుంది. రాజకీయ పోరాటంగా ఏదైతే బడుగు బలహీనలకు, బహుజన వర్గాలకు మేలు చేసే రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తెలంగాణలో మేము ఎస్టాబ్లిష్ చేయడానికి, రాజకీయంగా కూడా పూనుకోవడానికి మేము వెనకాడబోము. బహుజన రాజ్యమే సాధనకై బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, లీడర్స్కి అందరికీ పేరు పేరున జై భీమ్ తెలుసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.